వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టిఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. బోడుప్పల్లో భూ పోరాటం పేరిట కవిత నిరసనకు దిగారు. ప్రభుత్వ హామీలను నెరవేర్చాలంటూ కూడా ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. నిరసనలో పాల్గొన్నారు టిఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత. కానీ బోడుప్పల్లో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం పెరిగింది. వెంటనే రంగంలోకి దిగారు. నిరసనకారులను కూడా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. అయితే కవితను బలవంతంగా ఎత్తుకెళ్లి కారులో ఎక్కించేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులకు నిరసనకారులకు మధ్య తీవ్రమైనటువంటి తోపులాట చోటు చేసుకుంది. అయితే పోలీసుల తోపులాటలో ఒక్కసారిగా కల్వకుంట్ల కవిత కింద పడిపోయారు. కింద పడిపోవడంతో టిఆర్ఎస్ చీఫ్ కవితకు స్వల్ప గాయాలయ్యాయి. కవిత అరెస్టుతో బోడుప్పల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే చేరుకున్నాయి. ఒకవైపు ఉద్యమకారులు, మరోవైపు నిరసనకారులతో పాటుగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కవితను అరెస్టు చేస్తున్నటువంటి సందర్భంలో అడ్డుకుంటున్నటువంటి తీరు, పోలీసులు ఒక్కసారిగా కవితను కారులో ఎక్కించేటువంటి ప్రయత్నం, కవితను ఎత్తుకొని కారు వైపు తీసుకువెళ్లేటువంటి ప్రయత్నంలో కవిత ఒక్కసారిగా కిందకు పడిపోయినటువంటి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రధానంగా బోడుప్పల్లో భూ పోరాటం పేరుతో కూడా కవిత తీవ్రమైనటువంటి నిరసనలకు దిగడం జరిగింది. ప్రభుత్వ హామీలను వెంటనే నెరవేర్చాలంటూ కూడా ఉద్యమకారులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. నిరసన చేస్తున్నటువంటి నిరసనకారులు, ఉద్యమకారులు కూడా ఆమె సపోర్ట్ గా నిలిచారు. కానీ కవిత అక్కడికి చేరుకున్నాక ఒక్కసారిగా మాత్రం ఆందోళన కార్యక్రమాలకు మాత్రం పిలుపునివ్వడం జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. కవితను అడ్డుకునేటువంటి ప్రయత్నం, కవితను అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. బోడుప్పల్లో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఇదే చోటు చేసుకున్నాయి. కవితను అరెస్టు చేసేటువంటి వైరంలో పోలీసులు, మరి ముఖ్యంగా మహిళా పోలీసులు కవితను ఎత్తుకొని మరి కారు వద్దకు తీసుకొస్తున్నటువంటి విజువల్స్ ను కూడా మనం చూడొచ్చు. అయితే కారు వద్దకు తీసుకొచ్చేటువంటి క్రమంలో పోలీసులను కూడా ఎక్కడికక్కడ నిరసనకారులు అడ్డుకున్నారు. తమ పోరాటానికి పూర్తి స్థాయిలో పోలీసులు సహకరించాలి, శాంతియుతంగా పోరాటం చేస్తున్నటువంటి తమను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా నిరసనకారులు భారీ స్థాయిలో అక్కడ మోహరించడం, కవితన అరెస్టును కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కల్వకుంట్ల కవితను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లేటువంటి ప్రయత్నంలో ఒక్కసారిగా కింద పడిపోయారు కవితకు స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తుంది. అయితే వెంటనే పోలీసులు మళ్ళీ కవితను బలవంతంగా కారు వైపు తీసుకొస్తున్నటువంటి విజువల్స్ ను కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా కవిత కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. ఉప్పెల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులతో పాటుగా మహిళల రక్తం చెందింది. పోలీసులు మహిళలను కూడా చూడకుండా విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేయడం అత్యంత అన్యాయం అంటూ కూడా ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ కూడా కవిత సంచలన కామెంట్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను మాత్రమే తాము అడుగుతున్నామని, అంతకుమించి ఎలాంటి డిమాండ్లు పెట్టలేదంటూ కూడా ఆమె క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఉద్యమకారులకు ఇస్తామన్నటువంటి 250 గజాల స్థలాన్ని వెంటనే కేటాయించాలని కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చినటువంటి హామీలను అడిగితే లాఠీలతో కొట్టి రక్తం చిందించడం ప్రజాస్వామ్యమా అంటూ కూడా కవిత ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందంటూ కూడా ఆమె కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఉద్యమకారులు, నిరసనకారులు అక్కడ భారీగా చేరుకోవడం జరిగింది. టిఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు కూడా అక్కడ భారీగా మోహరించారు. అయితే కవిత మాట్లాడేటువంటి సందర్భంలో కవిత అక్కడికి చేరుకుని వారికి మద్దతుగా నిలిచేటువంటి సందర్భంలో కూడా కొంతవరకు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించినటువంటి తీరు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన వరుసగా విమర్శలు గుప్పిస్తున్నటువంటి వైన మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ క్రమంలోనే పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. పోలీసులు కూడా కల్వకుంట్ల కవితను అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే కవితను అదుపులోకి తీసుకోవాలి అనేటువంటి ఆలోచన చేసి పోలీసులు ఆమెను పూర్తి స్థాయిలో ఎత్తుకొని కారు వద్దకు తీసుకువెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా కారు ఎక్కించేటువంటి ప్రయత్నం కూడా వెనక నుంచి నెడుతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా బోడుప్పల్లో మాత్రం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులే కనబడుతున్నాయి. బోడుప్పల్లో భూ పోరాటం పేరిట కవిత కూడా నిరసనకు దిగారు. ప్రభుత్వ హామీలు నెరవేర్చాలంటూ కూడా ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నిరసనలో కల్వకుంట్ల కవిత పార్టిసిపేట్ చేశాక ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు వైపే అడుగులు వేయడం, వెంటనే పోలీసులు రంగప్రవేశం చేయడం, కవితను బలవంతంగా ఎత్తుకెళ్లి కారులో ఎక్కించడం, పోలీసులకు నిరసనకారులకు మధ్య తీవ్రమైనటువంటి తోపులాట చోటు చేసుకోవడం, ఒక్కసారిగా కవిత కింద పడిపోయడం, ఆమెకు కూడా స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తుంది. వెంటనే హుటాహుటిన కవితను అరెస్టు చేసి బోడుప్పల్లో పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ ఉన్నటువంటి నిరసనకారులను కూడా చెదరగొడుతున్నటువంటి వైన మనం చూడొచ్చు.